పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. నిన్న హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దుగ్గంపూడి రంజిత్ రెడ్డిపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 4వ డివిజన్ అధ్యక్షుడు కంజర్ల మనోజ్ కుమార్ సోమవారం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ నాయిని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం తప్ప నియోజకవర్గ అభివృద్ధి చేయడం లేదన్నారు. మతి భ్రమించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎందుకు నిరుపేదలకు సహాయం చేయడం లేదని ప్రశ్నించారు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పెద్దలందరికీ, అదేవిధంగా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి మా యొక్క వినయ్ భాస్కర్ గారి గురించి కానీ, మా పార్టీ ముఖ్య నాయకుల గురించి కానీ ఉద్దేశించి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా తాను చేసినటువంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ, అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ మాపై బురద చల్లే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు చేయడాన్ని మేము మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే గతంలో నుండి కూడా తాను చేసిన అభివృద్ధి అనేది అసలు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. తాను ఎమ్మెల్యేగా గెలిచిన కాడ నుంచి మొదలుకొని నేటి వరకు రౌడీయిజాన్ని పెంపొందించడం, నగరంలో గుండాయిజాన్ని అధికంగా పెంపొందించడం, భూ కబ్జాలకు మద్దతు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప అభివృద్ధి ఉంచుకున్నటువంటి పాపాన పోలేదు ఒక నియోజకవర్గం. మొదటి రోజు నుండి ఇప్పటి వరకు కూడా తానికి ఎన్నోసార్లు మేము పత్రికాముఖంగా కానీ వ్యక్తిగతంగా కానీ హెచ్చరించినా కూడా తన పనితీరును మార్చుకోకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని మా నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ గారి గురించే టార్గెట్ చేస్తూ నిత్యం తన పరిపాలనను కొనసాగిస్తున్నారే తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేపట్టే ఆలోచనలో ఈ ఎమ్మెల్యే గారు లేనట్టుగా మాకు నిన్న స్పష్టమైంది. ఎందుకనంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేటి వరకు హైడ్రా పేరిట ఎందరో పేదల భూములు కొల్లగొడుతున్న సందర్భంలో ఖమ్మంలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఇప్పుడు వరంగల్ కూడా హైడ్రాను తీసుకొస్తా అని చెప్పి నిన్న మీడియా ముఖంగా తాను తెలపడం చాలా దురదృష్టకరం, అది బాధాకరం. ఈ ప్రభుత్వం పేదల పొట్టగొట్టడానికి తప్ప, పేదల గుడిసెలు కూల్చివేయడానికి తప్ప, పేదల పొట్టగొట్టడానికి తప్ప మిగతా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండే అవకాశ ధోరణి లేకుండా చేస్తున్నటువంటి తీరును కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తాను చేసినటువంటి ఆరోపణలో భాగంగా మా నాయకుడు రంజిత్ రెడ్డి గారు మొన్న ఇటీవల జరిగినటువంటి తన జన్మదిన వేడుకల సందర్భంగా నగరంలో ఒక మంచి రానున్న భావితరాలకు బాటలు వేసే విధంగా తన జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు 10th క్లాస్ లోపల ఉన్నటువంటి విద్యార్థులకు బ్యాగ్స్ పంపిణీ చేయడం క్లాస్ వైజ్గా. అదేవిధంగా తాను ఎక్కడ ఈ నగరంలో ఎంత పెద్ద పాఠశాల అయినా పర్లేదు, ఎంత పెద్ద హై స్కూల్ అయినా పర్లేదు, ఆ స్కూల్లో తన వంతుగా సుమారుగా 500 మంది విద్యార్థులకు చేయూతను అందించి ఆ ఫీజులో కూడా తను భాగస్వామ్యం కల్పించుకోవడం మాకు చాలా గర్వకారణంగా భావిస్తూ, మా నాయకుడు కేటీఆర్ గారు చెప్పినట్టు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ కార్యకర్తలు కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకునే దిశగా ముందుండి నడిపించి వాళ్ళని ఆదుకున్న వారే నిజమైన నాయకులుగా గుర్తిస్తారని చెప్పి మా పార్టీ ఆదేశాల మేరకు, మా వినయ్ భాస్కర్ గారి యొక్క సూచనల మేరకు రంజిత్ రెడ్డి గారు చేసినటువంటి తీరును మేము కాకుండా లబ్ధిదారులు అందరూ, పేద విద్యార్థి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ రోజు ఇదే సమావేశ మందిరంలో హాజరు కావడం జరిగింది. దాని దృష్ట్యా జీర్ణించుకోలేని ఎమ్మెల్యే గారు, వారి యొక్క అంచన వర్గం అంతా కేవలం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వినయ్ భాస్కర్ గారి అంచన వర్గం లేదా బీఆర్ఎస్ పార్టీ వారికి ఎక్కువ సానుభూతి పెరుగుతుందని, ప్రజలలో ఆదరణ పెరుగుతుందని చెప్పి ఆ భావంతోనే దాన్ని వ్యంగ్యంగా వక్రీకరించి
నిన్న ఎమ్మెల్యే గారు తాను ఒక పెద్ద స్థాయిలో ఉండి కూడా ఇంత చిల్లరగా మాట్లాడుతున్నారని చెప్పేసి మేము అసలు మాకు చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఎందుకనంటే తాను ఇచ్చినటువంటి బ్యాగులు ఏదైతే ఉందో ఆ బ్యాగులను 20 రూపాయలు 30 రూపాయలు అని చెప్పేసి ఎద్దేవా చేయడం చాలా సిగ్గుచేటు బాధాకరం. అయ్యా ఎమ్మెల్యే గారు ఏదైతే చిన్నపిల్లలకు ఆ బ్యాగులు ఇచ్చిందో దానికి 20 రూపాయలు 30 రూపాయలు మీరు ధర కట్టారు కదా, ఆ 20 రూపాయలు 30 రూపాయలు ఆ పిల్లలు వేసుకునే డైపర్లు ప్యాంపర్లు కూడా రావు ఈ రోజుల. అటువంటి పరిస్థితిలో తాను ముందుండి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద పిల్లలకు నిరుపేదలను గుర్తించి చదువుకోవడానికి బ్యాగులు పంపిణీ చేస్తే ఎస్పెషల్గా బ్యాగులను మెన్షన్ చేసి అనడం చాలా అది దురదృష్టకరం. మంచి చేసినప్పుడు అభినందించాలి, యువతను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే విధంగా మీరు ఒక ఆదర్శప్రాయంగా ఉండి పెద్దరికాన్ని కాపాడుకోవాలి. కానీ మరీ చిల్లరగా చేసి హరీష్ రావు గారు వచ్చిండ్రు, ఆయన ఈ బ్యాగులు పంపిణీకి ఈయన డ్రగ్స్ మాఫియా. మీరు అధికారులు కదా, మీరు ఒక స్థానిక శాసనసభ్యులు, మీరు డ్రగ్స్ అనేది చెప్తున్న సందర్భంలో అవి మీరు నిజాలుగా ఆధారాలు ఉంటాయి, ఏదైనా కూడా మా దగ్గర పక్కా ఆధారాలు ఉంటాయి. నిన్న మీరు చెప్పారు మీడియా ముందు చాలాసార్లు చెప్తున్నారు, ఇట్లా పెట్టి చూపెట్టుకుంటారు. నిష్పక్షపాతంగా ఎవిడెన్స్ తోనే నేను మాట్లాడతా మీడియా ముందు, నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేని నేను మాట్లాడని చెప్పిన మీరు మీ అధికార యంత్రాంగాన్ని యూజ్ చేసుకొని మన డ్రగ్స్ మాఫియా ఏంటో బయట పెట్టచ్చు కదా. చిల్లరగా బర్త్డే సెలబ్రేషన్ పేరు చెప్పి ఆ రోడ్డు పైన ఆఫీస్ ముందు రోడ్డు పైన ఆ రోడ్డుకు అడ్డంగా స్టే చేసుకొని సాల్వర్కి అందువరకు అప్పించుకొని చిల్లరగా కేకులు కట్ చేసుకొని అంత దుర్వినియోగం చేసినటువంటి స్థానం లేదు కదా. ఏదో తన బర్త్డే సందర్భంగా అనేకులకు పేదలైన వారికి అసలు ఆ 500 మందిలో కార్యకర్తలు మా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు అనుకుంటున్నారేమో, చాలా మంది ఉన్నారు. ప్రెస్ మీడియా వాళ్ళు కావచ్చు, మరి ముఖ్యంగా నీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నీ కార్యకర్తలకు కూడా ఆ చేతిని అందించినటువంటి ఘనత మా బీఆర్ఎస్ పార్టీ మా నాయకులది. అది గుర్తించక చాకనైతే మీరు సాయం చేయాలి, కానీ ప్రభుత్వం తరఫున వచ్చిన నిధులు కాదు కదండి. ఇది కేవలం వ్యక్తిగతంగా తన నిస్వార్థమైన ఉదయంతో. మరియు బీఆర్ఎస్ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పశ్చిమ శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి గారు అయితే ఎప్పుడు చూసినా వారు గెలిచిన గత 3 సంవత్సరాల నుండి తెల్లారులేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వినయ్ భాస్కర్ పైన మరియు కార్యకర్తల పైన వ్యక్తిగతంగా కష్టంతోని వారి యొక్క నియోజకవర్గ అభివృద్ధి చేసే విధంగా మర్చిపోయి తెల్లారులేస్తే బీఆర్ఎస్ పార్టీ దూషించడం, వారిని తిట్టడం తప్ప మరి ఏ యొక్క పని పెట్టుకోకుండా 3 సంవత్సరాల నుండి వారు చేస్తున్న ఇదే పని. ఇప్పటికైనా రాజేందర్ రెడ్డి గారు ఇది మీరు గమనించి ఏదైతే మీ యొక్క పశ్చిమ యొక్క నియోజకవర్గ ప్రజలంతా మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీకు ఒక అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని మీరు ప్రగతి పథంలో నడిపించి నిరూపించుకోవాలి తప్ప మేము చేసిన అభివృద్ధిని పక్కన పెట్టేసి మీరు అభివృద్ధి చేయలేకుండా ఉంటూ ప్రతినిత్యం బీఆర్ఎస్ పార్టీని నిందిస్తూ మా రాష్ట్ర నాయకులు హరీష్ రావు గారు కానీ, మరి అలాగే మా పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్య వినయ్ భాస్కర్ గారు కానీ వీళ్ళని దూషించడం మానుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మొన్న రంజిత్ రెడ్డి మా బీఆర్ఎస్ నాయకుడు రంజిత్ రెడ్డి బర్త్డే చేసుకున్న సందర్భంలో మా కార్యకర్తలతో పాటు ఇతర పార్టీ కార్యకర్తలకు కూడా పేదవారికి సహాయం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో వినయ్ భాస్కర్ గారి సూచన మేరకు పేదలకు అందుబాటులో ఉండాలి, మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి పేదల పక్షాన ఉంటుందని చెప్పేసి మేము అది ఉంటుందని చెప్పేసి ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాల నుండి ఈ పేద ప్రజలకు ఫీజులు చెల్లించడం కానీ బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయం మీ దృష్టికి 3 సంవత్సరాలు రాలేదు. గత ఆదివారం జరిగితే మీరు నిన్న ఆదివారం అది మీకు గుర్తుకొచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టడం,